హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. అదైనా నా స్టైల్లో చేస్తున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో అయితే వాష్ చేసి ఉంచిన చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు అలాగే మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ చికెన్ ముక్కలను అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని ఎలా లేదన్నా మినిమం 1 అవర్ పాటు పక్కన పెట్టి ఉంచాలి. ఇలా ఉంచుకున్నాక ఈలోపు అయితే మనం వీటికి కావాల్సిన సామాన్లన్నీ ఉంచుకోవాలండి. అలాగే ముందుగా నేనైతే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటినైతే ముక్కలుగా కట్ చేసి ఇంకో ప్లేట్లో అయితే ఉంచానండి. ఇలా ఉంచుకున్నాక ఇప్పుడైతే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పైన తప్పెలు పెట్టుకున్నానండి. అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక వీటిలో అయితే నేను కట్ చేసి పెట్టి ఉంచిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసుకున్నానండి. అలాగే దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే మసాలా సామాన్లు కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే కలిపాను. అలాగే వీటిలో ఉప్పు, కారం వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఇంకోసారి కలుపుకున్నాను. ఇలా కలుపుతున్నప్పుడు మనకైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టిన చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటినైతే ఈ తాలింపులో అయితే వేసేసాను. ఇలా వేసేసి ఇంకోసారి అయితే కలుపుకున్నానండి. అప్పుడు కొంచెం వేడెక్కినప్పుడు అయితే మనకి ఎలా అనిపిస్తుందంటే వీటి కలర్ కూడా మారిందనమాట. మారిన తర్వాత మూత పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసాను. ఇలా మూత తీసిన తర్వాత ఇంకోసారి కలిపానండి. ఇలా కలిపాక నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో బియ్యాన్ని అయితే వేసుకున్నాను. అలాగే ఈ గ్లాస్తో బియ్యాన్ని వేసుకున్నాను కదా, అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా దాంట్లో వేసుకుని మూతనైతే పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసానండి. తీసాక ఇప్పుడైతే మనకి వీటి నుంచి మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి టేస్ట్ని కూడా చూశాను. అంతా సరిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి మూతనైతే పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టాక నేనైతే 10 నిమిషాలు అయింది కదా, తర్వాత తీసానండి. తీసిన తర్వాత కొంచెం వేడైతే అనిపించింది, బట్ అయినా తీసేసాను. తీసిన తర్వాత కొంచెం ఉడికినట్టు అనిపించింది అనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఒక 10 నిమిషాలు ఆగాను. తర్వాత పూర్తిగా ఉడికేసింది. ఇలా ఉడికిన ఈ బిర్యానీ అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకొని తినడం స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.